హార్డ్లీ సంతోష్ ఇంకా ఎక్కువ మంది ఏం చేస్తారు, వరి చేస్తారు. వరి అంత ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ఏం లేదు మేడం. ఇది దీని తేమ ఎంత వచ్చింది? కొంచెం ఇలా చేయి లోపల పెట్టి इसको తరలించే క్రమంలో ఎంత టైం పడుతుంది? లోడ్ అయ్యి మళ్ళీ అక్కడికి పోయి అన్లోడ్ అయిపోతే 1.5 days. 500 में 60 जो पेपर जो बट इसी है तो उसमें दे आर सेइंग 750 to 950 ग्राम कंपाउंड. 1 kg దుడ్డు పెట్టు కటి ఎత్తురు ఇస్తమే ఉండదు. అది అక్కడ చేరుకునే సరికి కిలో మీద 41 60 అంటే 1.5 అంటుండే 1.5 కాదు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకి 1 kg కట్ చేస్తారు. 40 సంచు కిలోలకు 41 కిలో పెట్టి సంచి కిలో తీసేయండి 800 గ్రాములు లెక్క పెడుతున్నారు ఎండ కటింగ్. ఇది కాక మళ్ళా 1 కిలో హాఫ్ కటింగ్ కాదు. ఇప్పుడు రైతులు కూడా మేడం ఇప్పుడు ఎందుకంటే తొందరగా అయిపోతే కిలో ఎక్కువ తీసుకుంటే వర్షం ఇప్పుడు పడదు సెట్ అవుతుంది. దాన్ని ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఆల్రెడీ మనకి ఇక్కడ ట్రక్ షీట్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత పంపుతారో అతనికి ఆప్షన్ లేదు. దానివల్ల మొత్తం అన్లోడింగ్ ఆపేశారు. నాకు బండి వెహికల్కి 2-3 క్వింటల్స్ తక్కువ. ఇది రైస్ మిల్లర్స్ కోసం బాయిల్డ్ చేంజ్ చేయడానికి నిజామాబాద్ కానీ దొడ్డు వడ్లని మనకి రామిల్స్ తీసుకునే పరిస్థితి లేదు. ఎక్స్టేకి పంపించాలి, బాయిల్కి పంపించాలి, బాయిల్ మిల్క్ మాత్రమే పంపించాలి. సో బాయిల్డ్ మిల్ని అందులో అయితే బ్యాగ్ సంఖ్య మారదు కదా. మరి మీ ఆన్లైన్ ఎందుకు మారుతుంది? 650 బ్యాగ్స్ 220 అది 260 పే చేయాలని చెప్పేసి మీటింగ్ కూడా ఈ మంత్లో కండక్ట్ చేస్తున్నాం. రిజిస్టర్ సెంటర్లో ఉండాలి బాబు. నువ్వు నీ ఇంట్లో బీరు వాళ్ళు మీరు పెట్టేలా డేట్ కావాలి. ఇది వచ్చే డీలర్స్ పేమెంట్ వాళ్ళు వచ్చేటప్పుడు మీరు తేమ నమోదు చేయాలి. ఈ ఫార్మేట్ మనం ఇదే ఉండాలి. అప్పుడు ఏ డే నాడు వచ్చింది, సెకండ్ డే ఏముంది, థర్డ్ డే ఏముంది. यासंगी में कितना दिया था? 30 क्विंटल अपन फिक्स 12,000. बट आपकी जैसे तिरुमली त्रिवेणी जो भी आपकी मिल है उसका अपना अलॉटमेंट है नहीं है ना, वो रॉ है ना. సో అది బాయిల్ ఎక్కువ పండించిన కూడా వాళ్ళు టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు తీసుకుంటూ ఉంటారు బాయిల్ కానీ బట్ ఇక్కడ కూడా చూస్తారా? మరి ఆ కాలంలో
బిజినెస్ పడకపోతే మీ దగ్గర ఆన్లైన్లో ఏమైనా అన్నాలనే వస్తుంది. 20 days మరి దాని తగ్గట్టు ఇంక్రీజ్ 17 టైం అంటే 7th నుంచి మీ అందరు కమిషన్ ఆపుతానండి అండ్ నెక్స్ట్ నుంచి సెంటర్ కేటాయించింది. సరే నాకు అంత ఓపిక లేదు. DRDO మహి సో ఇంకో సోకాస్ దొడ్లు కాదు, ఇప్పుడు సన్న గురించి దొడ్లు మేము ఆల్రెడీ పరిశీలించాము. అంటే ఎంత అయితే నింపుతున్నారు అంత ఒక కిలో తరుగు 700 గ్రాములు చూసి అప్పుడు కూడా అంతా వెయిట్ లాస్ జరుగుతుంది కదా. ఏదైనా మరి ఇది మనం అటు నుంచి ఎంత దూరం వచ్చాము? ఒక 12 మరి మీ అందరు ఎలా సన్న ఎలా పండిస్తున్నారు? పండుతున్నాయి అమ్మ, అవి సగం ఇవి సగం ఉన్నాయి కదా. మీరు బోర్వెల్తోనే కదా? బోరుతోనే మాకు ఇక్కడ మొత్తం బోరే. మరి సన్న వేయడానికి ఎక్కువ నీళ్లు అవసరం? ఎక్కువ అవసరం. 15 రోజులు లేట్ వస్తాయి, అందు గురించి దోడి వాడకం. వర్షాకాలము సన్న లేట్ వస్తాయి, ఎండాకాలము సన్న బీక్